జూన్ 2026లో భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లు, మినీ ఎల్ఈడి టీవీలు రానున్నాయి. ఒప్పో, మోటరోలా, వివో, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్లు అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు, ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం. మోటరోలా ఎడ్జ్ 70 Pro ప్లస్. మోటరోలా ఎడ్జ్ 70 Pro కంటిన్యూషన్ గా మోటరోలా ఎడ్జ్ 70 Pro ప్లస్ జూన్ 4న లాంచ్ కాబోతుంది. ఈ మోడల్లో 3.5x ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. బెస్ట్ అప్గ్రేడ్లతో వస్తున్న ఈ ఫోన్ ధర 49,999 ఉంటుందని అంచనా. ఒప్పో రెనో 16 సిరీస్. ఒప్పో త్వరలోనే రెనో 16 సిరీస్ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇందులో రెనో 16, రెనో 16 Pro జూన్ చివరిలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రెనో 16లో 6.32 అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 8500 చిప్సెట్ ఉంటుంది. రెనో 16 Proలో 6.78 అంగుళాల స్క్రీన్, డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉండొచ్చని అంచనా. ఇక రెనో 16 ధర సుమారు 49,999 రూపాయలు. రెనో 16 Pro ధర 59,999 రూపాయలు ఉండొచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ మోడల్స్. శాంసంగ్ జూన్లో రెండు కొత్త మిడ్ రేంజ్ ఫోన్లు గెలాక్సీ M47, గెలాక్సీ A27 లాంచ్ చేయనుంది. ఈ రెండు మోడళ్లలో దాదాపు ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా. వీటిలో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్ల ధరలు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వివో T5 Lite. వివో బడ్జెట్లో ఉండేలా T5 Lite స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయబోతోంది. ఇది గతంలో వచ్చిన T4 Lite కు కంటిన్యూషన్. ఈ ఫోన్లో డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పనిచేయనుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇందులో LCD డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ ధర సుమారు 20,000 రూపాయలు ఉండే అవకాశం ఉంది. షామీ టీవీ FX మినీ ఎల్ఈడి సిరీస్. షామీ సరికొత్త టీవీ FX మినీ ఎల్ఈడి సిరీస్ను జూన్ 4న భారత్లో లాంచ్ చేయనుంది. ఇందులో ఫైర్ టీవీ OS, QD మినీ ఎల్ఈడి టెక్నాలజీ, మ్యాజిక్ ప్రాసెసింగ్ ఇంజిన్, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కన్వెన్షనల్ ఎల్ఈడి టీవీలతో పోలిస్తే డార్క్ బ్రైట్ స్క్రీన్లు మరింత అద్భుతంగా కనిపిస్తాయి.